ఈ వీడియోలో మనం లైఫ్ సైకిల్ మెథడ్స్ని క్లాస్ కాంపోనెంట్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేద్దామో చూద్దాం. ప్రజెంట్ మనకి ఫంక్షన్స్ యూజ్ చేసి మనకి మోస్ట్ రియాక్ట్ యాప్స్ డెవలప్ చేస్తున్నాం. ఇంతకుముందు ఓల్డర్ డేస్లో మనం క్లాస్ కాంపోనెంట్స్ మాత్రమే యూజ్ చేసి రియాక్ట్ అనేది అప్లికేషన్ అనేది మనం డెవలప్ చేసేటోళ్ళం. ఈ వీడియోలో మనం క్లాస్ కాంపోనెంట్స్ యూజ్ చేసి లైఫ్ సైకిల్ మెథడ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్ట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఎక్కువ అడుగుతారనమాట. మన క్లాస్ కాంపోనెంట్స్ ప్రజెంట్ యూజ్ చేయకపోయినా మనకి ఇవి తెలిసి ఉండాలి మనకి. ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్. ఇప్పుడు క్లాస్ కాంపోనెంట్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు ఫంక్షన్ తీసేసి ఇక్కడ క్లాస్ మొత్తం తీసేద్దాం. ఒకసారి మొత్తం తీసి మనం ఇంప్లిమెంట్ చేద్దాం. క్లాస్ ఎక్స్టెండ్స్ క్లాస్ నేమ్ యాప్ ఎక్స్టెండ్స్ react.component. రియాక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం కాంపోనెంట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి క్లాస్ కాంపోనెంట్లో మనకి రెండర్ మెథడ్ ఉంటుంది. ఇది మెయిన్ ఫంక్షన్ అన్నమాట. ఇందులో మనం JSXని రిటర్న్ చేస్తాం. div sample లైఫ్ సైకిల్ ఇంప్లిమెంటేషన్ అని ఒక టెక్స్ట్ అనేది ప్రింట్ చేసి చూద్దాం. యూజింగ్ క్లాస్ కాంపోనెంట్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాం ఎట్లా రన్ అవుతుందో. యాప్ అనేది రన్ అయింది. మనకి లైఫ్ సైకిల్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ క్లాస్ కాంపోనెంట్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. మనకి ఒకటి కన్స్ట్రక్టర్ ఉంటుంది. కన్స్ట్రక్టర్ ఇక్కడ డిఫాల్ట్ ప్రాప్స్ ఉంటుంది. సూపర్ ఆఫ్ ప్రాప్స్. ఓకేనా? ఇప్పుడు మనం దిస్ ఈజ్ కన్స్ట్రక్టర్. మనకి ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే కాంపోనెంట్ రెండర్ అవుతుందో ఫస్ట్ ఇది కాల్ అవుతుంది, తర్వాత రెండర్ మెథడ్ కాల్ అవుతుంది, రిటర్న్ చేస్తుంది JSX అనేది. ఇప్పుడు మనకి లైఫ్ సైకిల్ మెథడ్స్లో మనకి ఏమేమి ఉంటాయి? కాంపోనెంట్ డిడ్ మోడ్ ఉంటుంది. ఎప్పుడైతే స్క్రీన్ రెండర్ అయిందో దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. console.log component did mount. This is the second life cycle method. First constructor, second component did mount execute. First మనకి కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత రెండర్ మెథడ్లో ఏమి ఉంటే ఇది ప్రింట్ అవుతుంది, రెండర్ తర్వాత కాంపోనెంట్ డిడ్ మౌంట్ కాల్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. రన్ చేసాం కదా, మనం ఒకసారి లాగ్ చేసి చూద్దాం. కన్స్ట్రక్టర్లో ఏం లాగ్ పెట్టలేదు కదా మనకి. ఒకసారి లాగ్ పెట్టి చూద్దాం. ఓకే, చూసా ఫస్ట్ మన కన్స్ట్రక్టర్ కాల్ అయిన తర్వాత రెండర్ మెథడ్ కాల్ అయిన తర్వాత కాంపోనెంట్ డిడ్ మౌంట్. కాంపోనెంట్ డిడ్ మౌంట్లో ఏంటంటే మనం ఏమైనా API కాల్స్ కానీ ఏమైనా డేటా ఫెచ్ చేసుకోవడం కానీ అలాంటి లాజిక్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కాంపోనెంట్ డిడ్ మౌంట్లో. ఇంకా మనకి ఏం లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏముంటుంది? కాంపోనెంట్ డిడ్ అప్డేట్ ఉంటుంది, కాంపోనెంట్ విల్ అన్మౌంట్ ఉంటుంది. కాంపోనెంట్ డిడ్ అప్డేట్ ఏం కాల్ అవుతుందంటే మనకి ఏమైనా స్టేట్ అనేది చేంజ్ అయిందనుకో అప్పుడు అప్డేట్ మెథడ్ అనేది దీంట్లో కాల్ అవుతుంది అనమాట. చూద్దాం. మనకి దిస్ డాట్ స్టేట్ ఈక్వల్ టు స్టేట్లో మనం ఒక కౌంటర్ అనే వాల్యూ తీసుకుందాం. కౌంటర్ అనేది 0 ఇనిషియల్. మనం స్టేట్ అనేది ఇలా డిక్లేర్ చేసుకుంటాం అనమాట. దీన్ని అప్డేట్ చేయడానికి మనకి ఒక మెథడ్ ఉంటుంది. దిస్ డాట్ సెట్ స్టేట్ అనేది మెథడ్ ఉంటుంది. అది యూజ్ చేసి మనం స్టేట్ వాల్యూని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఏం చేద్దామంటే ఒక బటన్ తీసుకుందాం. బటన్
ఇంక్రిమెంట్ అని పెట్టుకుందాం. నేమ్ బటన్ ఆన్ క్లిక్ చేయగానే మనం ఒక ఫంక్షన్ కాల్ చేద్దాం. అదేంటంటే స్టేట్ అప్డేట్ చేస్తుంది కౌంటర్ వేరియబుల్. ఫంక్షన్ నేమ్ ఏంటంటే ఇంక్రిమెంట్. ఓకేనా. మనం ఇప్పుడు మెథడ్స్ కాల్ చేయాలంటే క్లాస్ కంప్లో దిస్ డాట్ మెథడ్ నేమ్ కాల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇంక్రిమెంట్ చేసి ఇప్పుడు మనకి అప్డేట్ చేద్దాం కౌంటర్ ఎవ్రీ టైం. సెట్ స్టేట్ ఆఫ్ దిస్ డాట్ సెట్ స్టేట్ ఆఫ్ ప్రీవియస్ వాల్యూ ఇంటూ మనం న్యూ అప్డేటెడ్ వాల్యూ +1. ఓకేనా. ఒకసారి మనం ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేసి చూద్దాం. రెండర్ మెథడ్ ఎవ్రీ టైం కాల్ అవుతుందంటే ఎప్పుడైతే మనం స్టేట్ అప్డేట్ అవుతుందో ఆటోమేటిక్గా రెండర్ అనేది ఎవ్రీ టైం కాల్ అవుతుంది అనమాట. ఇది రిటర్న్ చేస్తూనే ఉంటుంది ఎందుకంటే న్యూ స్టేట్ అప్డేట్ అవుతుంది కాబట్టి రీరెండర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం కదా, అప్పుడు ఆ కౌంటర్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ h1 కౌంటర్ దిస్, ఇక్కడ వాల్యూని ఎట్లా ప్రింట్ చేయాలంటే దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంటర్. ఓకేనా. దిస్ డాట్ స్టేట్లో కౌంటర్ ఉంది కాబట్టి దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంటర్ అని ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ అవ్వట్లేదు ఎందుకంటే మనం ఇక్కడ రాంగ్ పెట్టాం. ఇక్కడ ఫంక్షన్ రాసాం కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఇది మర్చిపోయాం మనం. ప్రీవియస్ డాట్ ఎందుకు రాంగ్ వస్తుంది ఇక్కడ, ఒకసారి మళ్ళీ చేద్దాం. దిస్ డాట్ సెట్ స్టేట్ ఆఫ్ కౌంటర్ కాలం కౌంటర్ వాల్యూని కదా మనం అప్డేట్ చేస్తాం. కౌంటర్ present counter +1. this dot state dot counter +1. రిఫ్రెష్ చేస్తాను. కాల్ అవుతుంది, కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎవ్రీ టైం స్టేట్ అప్డేట్ అవుతుంది కాబట్టి కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. అందుకే ఇది 11 టైమ్స్ కాల్ అయింది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తాను 12th టైం. అట్లా కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మౌంట్ అవుతుందో కాంపోనెంట్ అప్పుడు కాల్ అవుతుంది, రెండర్ తర్వాత కాల్ అవుతుంది, తర్వాత కాంపోనెంట్ డిడ్ మౌంట్ కాల్ అవుతుంది. కాంపోనెంట్ మౌంట్ ఇది ఫస్ట్ టైం మౌంటింగ్ ఫేజ్ అనమాట. తర్వాత ఎవ్రీ టైం స్టేట్ అప్డేట్ అవుతుందంటే కాంపోనెంట్ రెండర్ మెథడ్ కాల్ అవుతుంది అండ్ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ కూడా కాల్ అవుతుంది. ఇక్కడ మనం లాగ్ పెట్టి చూద్దాం కాల్ అయిందో లేదా, ఎందుకంటే స్టేట్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ టైం కాంపోనెంట్ డిడ్ అప్డేట్. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. కన్స్ట్రక్టర్ కాల్ అయింది, రెండర్ మెథడ్ కాల్ అయింది, కాంపోనెంట్ డిడ్ మౌంట్ కాల్ అయింది. ఇప్పుడు ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేశాను. ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేయగానే మనకి 1 అనేది ఇంక్రిమెంట్ అయింది, రెండర్ మెథడ్ కాల్ అయింది, కాంపోనెంట్ డిడ్ అప్డేట్ మెథడ్ కాల్ అయింది. మళ్ళీ ఇంక్రిమెంట్ చేశాను, రెండర్ కాల్ అయింది, కాంపోనెంట్ అప్డేట్ కాల్ అయింది. ఎవ్రీ టైం రెండర్ కాల్ అవుతుంది, తర్వాత కాంపోనెంట్ అప్డేట్ ఇమీడియట్గా కాల్ అవుతుంది అనమాట. స్టేట్ అప్డేట్ అవ్వగానే ఎన్నిసార్లు చేసినా అట్లా అవుతుంది. ఇప్పుడు మనకి కాంపోనెంట్ విల్ అన్మౌంట్ చూద్దాం. అన్మౌంట్ ఎప్పుడైతుంది, ఎందుకంటే మనం ఇది పేరెంట్ కాంపోనెంట్ కాబట్టి మనం ఇక్కడ చూపించలేము. కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అదేంటంటే లాస్ట్ మెథడ్ ఎప్పుడైతే కాంపోనెంట్ డామ్ నుంచి రిమూవ్ అవుతుందో, లేకపోతే ఒక స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ నావిగేట్ అవుతున్నప్పుడు కానీ, ఏదైనా మనం ఇప్పుడు చైల్డ్ కాంపోనెంట్ని హైడ్ చేసి షో చేసినప్పుడు అప్పుడు హైడ్ అవుతుంది కాబట్టి కాంపోనెంట్ అన్మౌంట్ అవుతుంది. ఆ కేసులో మనం కాంపోనెంట్ విల్ అన్మౌంట్ చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక టాగిల్ తీసుకుందాం, అది హైడ్ చేసి చూద్దాం. చైల్డ్ కాంపోనెంట్లో ఆ టాగిల్ రిలేటెడ్ కోడ్ రాసుకుంది. మనం హైడ్ చేయాలంటే ఫస్ట్ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుందాం. ఎస్ఆర్సీలో న్యూ ఫైల్
చైల్డ్ కాంపోనెంట్ .js. ఇక్కడ మనం ఇక్కడ కూడా క్లాస్ కాంపోనెంట్ తీసుకుందాం, ఎందుకంటే మనకి క్లాస్ కాంపోనెంట్ తీసుకోవాలి, ఎందుకంటే మనం కాంపోనెంట్ విల్ అమౌంట్ అనేది క్లాస్ కాంపోనెంట్లోనే చూపించగలుగుతాం కాబట్టి. క్లాస్ చైల్డ్ కాంపోనెంట్ ఎక్స్టెండ్స్ react.component ఇన్పుట్ లేదంటే ఇది చూద్దాం. చైల్డ్ కాంపోనెంట్ ఎక్స్టెండ్స్ react కాంపోనెంట్ రెండర్ మెథడ్. ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం h1 చైల్డ్. మనం ఇక్కడ కూడా రెండర్ మెథడ్ని ప్రింట్ చేసి చూద్దాం. చైల్డ్ ఇప్పుడు రెండర్, ఇక్కడ ప్రింట్ చేసాం రెండర్, చైల్డ్ రెండర్ అని ఇలాగ. ఇప్పుడు ఇక్కడ మనం కాంపోనెంట్ విల్ అమౌంట్ ప్రింట్ చేసి చూద్దాం. కాంపోనెంట్ విల్ అమౌంట్ ఇక్కడ మనకి ఈ మెథడ్ ఎక్కువ నేను యూజ్ చేస్తామంటే కాంపోనెంట్ ఎలిమెంట్ అనేది ఏమైనా టైమర్స్ కానీ క్లీనప్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాసుకుంటాను అనమాట. ఏదైనా సబ్స్క్రిప్షన్స్ ఉంటే అవన్నీ ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ రాసుకుంటాం, ఎందుకంటే అవి స్టిల్ మనం అవి క్లీన్ చేయకపోతే మనకి మెమరీస్ అనేవి స్టిల్ మెమరీలో ఉంటుంది, దానివల్ల యాప్ అనేది స్లో అవుతుంది. కాంపోనెంట్ విల్ అన్మౌంట్ ప్రింట్ చేశాను ఇన్ చైల్డ్. చైల్డ్ కాంపోనెంట్ కదా, దీన్ని ఐడి షో చేసి చూద్దాం. ఇప్పుడు మనం చైల్డ్ కాంపోనెంట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఇది ఎక్స్పోర్ట్ చేసుకోలేదు, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేస్తేనే మనకి అది అవైలబిలిటీలో ఉంటుంది, మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ చైల్డ్ కాంపోనెంట్. ఎక్స్పోర్ట్ చేస్తేనే మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం ఎక్కడ కాలితే అక్కడ. ఇప్పుడు మనం చైల్డ్ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చైల్డ్ కాంపోనెంట్ ఓకే ఇంపోర్ట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం ఒక టాగిల్ క్లిక్ చేద్దాం. హైడ్ అండ్ షో అనే ఒక బటన్ క్లిక్ చేసుకుందాం. బేస్డ్ ఆన్ ద బటన్ మనం చూపించాలా వద్దా అని. బటను ఆన్ క్లిక్ ఒక యాక్షన్ తీసుకుందాం. టాగిల్ కాపీ చేశాను. టాగిల్ మనకి టాగిల్ చేయాలా హైడ్ చేయాలా లేదా అనే దానికి ఒక వేరియబుల్ తీసుకోవాలి. వేరియబుల్ ఏంటంటే ఈజ్ షో. ఈ షో అనేది ఇనిషియల్లీ మనం చూపిద్దాం ట్రూ. ఎప్పుడైతే యూజర్ టాగిల్ షో హైడ్ అనేది క్లిక్ చేసాడనుకో అప్పుడు మనం ఇక్కడ హైడ్ చేయాలో చూద్దాం. మనం ఇక్కడ హైడ్ చేయాలి, లేకపోతే ప్రీవియస్ ప్రాప్ హైడ్ కదా. మనం ఇక్కడ ఏం చేయాలి, మనం షో హైడ్ ఈ షో అనేది నాట్ ఈక్వల్ టు ఈ షో సరిపోతుంది కదా. వేరియబుల్ ఈ షో అనేది డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ బటన్ క్లిక్ చేయగానే టాగిల్ షో హైడ్ కాల్ చేద్దాం. దిస్ వర్డ్ యూజ్ చేసి మనం మెథడ్స్ని కాల్ చేస్తాం అన్నమాట, ఫంక్షన్స్ని. దిస్ డాట్ టాగిల్ డాట్ షో హైడ్. ఇక్కడ బటన్ ఏమంటే ఈ షో ఈ షో అనేది దిస్ డాట్ స్టేట్ డాట్ ఈ షో అనేది ట్రూ అయినప్పుడు బటన్ చూపించాలి, లేకపోతే హైడ్ చేయాలి. హైడ్ అంటే
ఎంటీ, ఇంకేం చూపించట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ బటన్ నేమ్ ఏం పెట్టుకుందాం, షో అయినప్పుడు హైడ్ చూపించమని, దిస్ నాట్ షో అయినప్పుడు హైడ్ అనే స్ట్రింగ్ చూపిద్దాం, ఎల్స్ షో. ఇప్పుడు ఎక్కడ ఎర్రర్ వస్తుంది, రియాక్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఎందుకంటే ఇక్కడ రియాక్ట్ అనేది ఇంపోర్ట్ అవ్వలేదు చైల్డ్లో. వై మనం డైరెక్ట్గా మాన్యువల్గా ఇంపోర్ట్ చేసి చూద్దాం. ఇంపోర్ట్ చేశాను. ఈ షో ఈజ్ నాట్ డిఫైన్డ్, ఈ షో ఈజ్ నాట్ డిఫైన్డ్. వై ఈ షో నాట్ డిఫైన్డ్, ఈ షో ట్రూ. ఇక్కడ దిస్ డాట్ స్టేట్ డాట్ ఇష్యూ అని ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు ఎర్రర్స్ అన్నీ పోయాయి. అది మీద ఇప్పుడు మనం కోడ్లోకి చూద్దాం, ఇప్పుడు బ్రౌజర్లో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అయింది, రెండర్ మెథడ్ కాల్ అయింది, చైల్డ్ రెండర్ అయింది, కాంపోనెంట్ డిడ్ మౌంట్ కాల్ అయింది. ఎందుకంటే రెండర్ మెథడ్లోని చైల్డ్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి, యూజ్ చేస్తున్నాం కాబట్టి రెండర్ తర్వాత చైల్డ్ కూడా రెండర్ అవుతుంది, తర్వాత మాత్రమే కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ చేస్తున్నా కౌంటర్ 1. ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, రెండర్ మెథడ్ కాల్ అవుతుంది, మళ్ళీ చైల్డ్ కూడా రీరెండర్ అవుతుంది, కాంపోనెంట్ డిడ్ అప్డేట్ కాల్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ క్లిక్ చేశాను, తర్వాత రెండర్ కాల్ అవుతుంది, మళ్ళీ చైల్డ్ రీరెండర్ అవుతుంది, కాంపోనెంట్ డిడ్ అప్డేట్ కాల్ అవుతుంది. ఇప్పుడు చైల్డ్ హైడ్ చేసి చూస్తున్నాను, ఇప్పుడు ఎందుకంటే చైల్డ్ చూపిస్తున్నాం ఇక్కడ, ఇప్పుడు హైడ్ చేస్తున్నాం. ఇప్పుడు హైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, రెండర్ కాంపోనెంట్ కాల్ అయింది, చైల్డ్ రెండర్ అయింది, కాంపోనెంట్ డిడ్ అప్డేట్ కాల్ అయింది. ఎందుకంటే ఇంక్రిమెంట్ చేస్తున్నాం, అది చైల్డ్ అనేది స్టేట్ అప్డేట్ చేసాం కాబట్టి. ఎందుకు కాంపోనెంట్ విల్ అన్మౌంట్ కాల్ అవ్వలేదు ఇక్కడ, ఎందుకంటే కాంపోనెంట్ డిడ్ అప్డేట్ కాల్ అవ్వలేదు. ఓకే, అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం బటన్ని హైడ్ చేస్తున్నాం, కాదు బటన్ హైడ్ చేయకూడదు, బటన్ అనేది పేరెంట్లోనే ఉంది కాబట్టి బటన్ కాదు, మనం చైల్డ్ కాంపోనెంట్ని షో చేయాలి, హైడ్ చేయాలి, ఇక్కడ రాయాలి ఈ లాజిక్ అనేది. అర్థమైందా, ఇక్కడ మనం చైల్డ్ని ఒకసారి మారుస్తున్నాను, వెయిట్ 1 minute. ఇప్పుడు ఇది కరెక్ట్ లాజిక్, ఎందుకంటే ఇందాక ఏం చేస్తామంటే మనం బటన్ని హైడ్ చేస్తాం, కాదు బటన్ కాదు, ఎందుకంటే చైల్డ్ కాంపోనెంట్ని మౌంట్ చేయాలి, అన్మౌంట్ చేయాలి, అప్పుడే మనకి కాంపోనెంట్ విల్ అన్మౌంట్ కాల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఒకసారి రీరన్ చేసి చూద్దాం. ఓకే, మళ్ళీ రీఫ్రెష్ చేసి చూద్దాం ఫస్ట్ నుంచి. కన్స్ట్రక్టర్ రెండర్, చైల్డ్ రెండర్ అయింది, కాంపోనెంట్ డిడ్ మౌంట్ కాల్ అయింది, ఇంక్రిమెంట్ చేసాం, రెండర్ అయింది, చైల్డ్ కూడా రెండర్ అయింది, మళ్ళీ కాంపోనెంట్ కూడా డిడ్ అప్డేట్ అయింది. ఎవ్రీ టైం స్టేట్ అప్డేట్ అవుతుందంటే కాంపోనెంట్ అనేది పేరెంట్ రీరెండర్ అవుతుంది, చైల్డ్ కూడా రీరెండర్ అవుతుంది. ఇప్పుడు మనం హైడ్ చేస్తున్నాం, హైడ్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, చైల్డ్ కాంపోనెంట్ రిమూవ్ అయింది డామ్ నుంచి, కాబట్టి రెండర్ కాల్ అయింది, కాంపోనెంట్ విల్ అన్మౌంట్ ఇన్ చైల్డ్ కాల్ అయింది, కాంపోనెంట్ డిడ్ అప్డేట్ కాల్ అయింది. అప్డేట్ ఎందుకు కాల్ అయిందంటే స్టేట్ అనేది అప్డేట్ చేసాం కాబట్టి, స్టేట్ వాల్యూ, అందుకు పేరెంట్ అప్డేట్ అయింది, కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అనేది చైల్డ్ అనేది కాల్ అయింది. ఇది లైఫ్ సైకిల్ ఫీచర్స్ని క్లాస్ కాంపోనెంట్లో ఇలా ఇంప్లిమెంట్ చేస్తాం.